ఓకే, లిఫ్ట్ చేసి ఉంచండి. చూడండి, ఇక్కడ చెప్తున్న ప్రతి పాయింట్ కూడా చాలా ఇంపార్టెంట్. నేను మీతో మాట్లాడుకుంటూ చెప్పుకుంటూ తీసుకెళ్తున్నాను. సో నేను ఒక ఫౌండర్ని, అర్ధనారీశ్వర ఫౌండేషన్ పెట్టడం జరిగింది. న్యూరోబిక్స్ భవిష్యత్తులో ఈ సర్టిఫికేట్ కోర్స్ కూడా రెడీ అవుతుంది. ఏంటి అంటే ఆచరణలో 100% వెళ్ళడం. సో నా ఇప్పుడే కాదు, బ్రహ్మగడిలో నిరంతరము 365 రోజులు మేము తెల్లవారుజాము సెషన్ నిత్యము జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే దాంట్లో ఉన్న ఆ లోతైన జ్ఞానం అద్భుతం. సో దీన్ని డాన్స్ని జోడిస్తూ ఉంటాం ఎర్లీ మార్నింగే. సో ఆ చేయడం వల్ల ఎంత చేంజెస్ వస్తాయి మీకు నాకు తెలుస్తూ ఉంటుంది, నా మాటలోనే మీకు అర్థమవుతూ ఉంటుంది. సో ఓకే, రొటేషన్స్, క్లాక్ డైరెక్షను, యాంటీ క్లాక్ డైరెక్షన్. నాది ఆంధ్ర యూనివర్సిటీ యోగా, రివర్స్. ఓకే, క్లాక్ డైరెక్షన్, యాంటీ క్లాక్ డైరెక్షన్. ఓకే, నెక్స్ట్ రెండు భుజాలు ఎదురు లెంత్ తీసుకోండి. 1 2 3 4 5 6 7. రివర్స్ 1 2 3 4 5 6 7. ఓకే, నెక్స్ట్ రెండు చేతులు నడుము మీద ఉంచండి. రొటేట్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13. మిమ్మల్ని మీరు గమనిస్తూ చేయండి. నేను ఓన్లీ కౌంటింగ్ చేస్తాను. మీ నడుము మీద లగ్నం చేయండి. మీ మనసు, మీ ఆలోచన ఇక్కడ ఎవరున్నారు, వాళ్ళు ఏదో చూస్తున్నారు, అవి వదిలేసేయండి. ఎవరి కోసం రాలేదు. మీ మమ్మీ గర్భంలో మీరు ఒక్కలే వచ్చారు, మీ అమ్మ గర్భంలోంచి. మళ్ళీ మీరు ఒక్కలే వెళ్ళిపోతారు, మళ్ళీ అదే భూమాత గర్భంలోకి వెళ్ళిపోతారు. కాబట్టి మీ ఎదుగుదల కోసం మీరే ఆలోచించుకోవాలి. లేదో అనుకుంటారు, ఈ లేదో అనుకుంటారు అనుకుంటే మాత్రం కథ ముందుకు వెళ్దు. లాస్ అయ్యేది సమయం. ఉండే 100 సంవత్సరాలు ఎంత టైంను వృధా చేస్తున్నాం అనేది తెలియకుండా పోతుంది. తర్వాత అంతా అయిపోయిన తర్వాత అయ్యో నాకు కాలిపోయిందంటే ఏం ఉండదు ఇక్కడ. కాబట్టి ఉన్నప్పుడే ఫుల్ క్లారిటీతో మనం ఉండాలి. సో అదేవిధంగా ఆపోజిట్ రొటేట్ చేయండి. రొటేట్. ఇంకా ఇక్కడ మీ బట్టే ఈ వాయిస్లో రిథమ్ అవ్వాలి. చెప్పేది నేను కాదు, చేయించేది నేను కాదు. మీరు ఎలా ఉంటారో నేను అదే ఆపోజిట్లో ఉంటాను. యద్భావం తద్భవతి. ఇంకా వాయిస్ సున్నితత్వంగా రావాలంటే సున్నితత్వంగా వస్తుంది, ర్యాష్గా వస్తుంది అంటే యద్భావం తద్భవతి. ఎలా ఉంటారో మీ ఆలోచనలు బట్టే ఇక్కడ చెప్పించబడుతుంది. సో ఇంకా సో నెక్స్ట్ స్మాల్ ఆఫ్సెట్ అప్, రైట్ అండ్ లెఫ్ట్, రైట్ 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 లెఫ్ట్, రైట్ లెఫ్ట్. మిమ్మల్ని మీరు గమనించండి. మిమ్మల్ని మీరు గమనిస్తూ మీ శరీరం ఎంత ఫ్రీగా ఉంది. 3 విషయాలు గుర్తుపెట్టుకోండి. మొదట, రోజంతా పని చేసినా కూడా అలసిపోకూడదు. 2, బాడీ ఫ్రీ అయిపోవాలి. 3, నిశ్చల స్థితిలో ఉండాలి, అంటే కర్మయోగి. అర్జునుడు అడుగుతాడు, మాధవ నా బుద్ధి స్థిరంగా ఉండేందుకు, నేను కర్మయోగిగా మారేందుకు నాకు మార్గం చూపించయ్యా అని శ్రీకృష్ణుల వారు అర్జునుడు శ్రీకృష్ణుల వారిని అడిగితే కృష్ణుడు ఈ విధంగా చెప్తాడు. సాంఖ్యయోగం వలన సాంఖ్యయోగంలో మనిషి నిరంతరము పరమాత్మని స్మరించడం వల్ల మనిషి మనసులో అంకిత భావం ఉత్పన్నమవుతుంది. అటువంటి భావాన్ని భక్తి అన్నారు. భక్తి వలన సత్య అసత్యాల జ్ఞానం కలుగుతాయి. ఆ జ్ఞానం వలన వాడు పరమాత్మను దర్శించగలుగుతాడు. ఎవరైతే పరమాత్మను దర్శించగలుగుతారో వారే నిజమైన కర్మయోగిగా జీవించగలుగుతారు. ఆత్మలన్నిటికీ అంతిమ లక్ష్యం అదే, ధర్మం యొక్క అంతిమ చరణం కూడా అదే. కాబట్టి మనం మన యొక్క కర్తవ్యాన్ని మనం తెలుసుకొని మన యొక్క ధర్మం మీద మనం వెళ్ళాలి. సో ధర్మానికి 5 ఆధారాలు గుర్తున్నాయి కదా. అనంతమైన న్యాయం, అనంతమైన ధైర్యం, అనంతమైన జ్ఞానం, అనంతమైన ప్రేమ, అనంతమైన అంకిత భావం. సో ఓకే, నెక్స్ట్ 1 మిమ్మల్ని మీరు గమనిస్తూ ప్రతి భాగాన్ని గౌరవించండి. మీతో మీరు మీ శరీరంలో
కదలికలు లేవు అంటే మీకు తెలియకుండానే మీ చుట్టూ ఉన్న ప్రపంచంలో లాక్ అయిపోతున్నారు. ఓకే, నెక్స్ట్ 1 2 3 4 5 6 7 8 9 10. ఓకే, మనకు మూలాధారం యాక్టివేట్ అవ్వడానికి హాఫ్ సిటప్. 1 2 3 1 2 3 1 2 3 4 1 2 3 4. మిమ్మల్ని మీరు గమనిస్తూ. ఓకే, నెక్స్ట్ భుజాలు. 1 2 3 4 5 6 7 8 9 10. రివర్స్. 1 2 3 4 5 6 7 8 9 10. నెక్స్ట్ 1 2 3 4 5 6 7. ఓకే, నెక్స్ట్. సార్ మ్యూజిక్ రెడీ. నెక్స్ట్. ఓకే, పాదాలు బీట్ కూడా చేయాలి. బీట్ చేయాలి 2 ఇంచెస్ ఓన్లీ. 2 అంగుళాలు ఎత్తితే చాలు. శరీరం బరువు అంతా పాదాల మీద పడుతుంది కాబట్టి గట్టిగా బాదాల్సిన అవసరం లేదు. చేతుల మీద బరువు ఉంటుంది కాబట్టి చాచి టప్మని బీట్ చేస్తాం, కానీ పాదాల మీద బరువు అవసరం లేదు. ఓకేనా? సో గుళ్ళు ఎందుకు ఎక్కుతారండి చెప్పులు లేకుండా కొండ మీదకి? శరీరంలో ప్రతి అవయవం ఉత్తేజితం చేయడానికి చెప్పులు లేకుండా కొండ ఎక్కినప్పుడు, అక్కడికి వెళ్ళి ధ్యానం చేస్తున్నప్పుడు. నేను ఈ సబ్జెక్ట్ ఎక్కడ క్రియేట్ చేశాను తెలుసండి? తిరుపతి కొండకి చెప్పులు లేకుండా ఎక్కినప్పుడు మేము 2-3 గంటలు ఎక్కేసాం. పరిగెత్తుకుంటూ ఎక్కుతూ శరీరం అంతా ఉత్తేజితం జరిగిన తర్వాత ఎండింగ్ దగ్గర మెడిటేషన్లో కూర్చున్నాను. కొటాల పిరమిడ్కి వెళ్ళి అలా వచ్చి అక్కడికి వెళ్ళడం. సో యాక్చువల్లీ మాది వైజాగ్ అనకాపల్లి. మేము అప్పుడు కొటాల ప్రోగ్రామ్స్కి వెళ్ళి అక్కడికి తిరుపతి కొండకి వెళ్ళినప్పుడు, సో ఆ కొండకి వెళ్ళిన తర్వాత గుడి దగ్గరికి వెళ్ళి మనం మెట్ల ఎండింగ్లో వెళ్ళి వచ్చినప్పుడు నాకు అప్పుడు అక్కడ విశ్వశక్తి యొక్క ప్రవాహాన్ని ఈజీగా తీసుకోవడం, ఆ గొట్టంలోకి కాస్మిక్ ఎనర్జీ ఎలా వెళ్తుందో అప్పుడు కలిగిన అనుభవం. సో చూడండి, పరిపాలన అంతా లక్ష్మీనారాయణ అనుగ్రహంతోనే జరుగుతుంది. సో మరి వెంకటేశ్వర స్వామి గడిగా చప్పట్లు కొడతాం. అక్కడ ఆలోచన వచ్చింది, దీని ద్వారా నేను సొసైటీకి ఏదో అందించగలనని సర్వేశ్వరుడి దీనికి మెసేజ్ ఇవ్వడం జరిగింది. సో మనసుకి గట్టిగా మనం కృతజ్ఞత చెప్పుకుందాం మన మనసుకి. ఓకే, నెక్స్ట్ సార్ మ్యూజిక్. ఓకే, ఫ్రీగా చేయండి. బాగా ఆ సాంగ్ను కూడా అర్థం చేసుకొని ఎంజాయ్ చేద్దాం. మనలో ఉన్న మూఢనమ్మకాలు, ఈ భయాలు, ఆందోళనలు అన్నీ పోవాలి. సార్ సౌండ్ పెట్టండి సార్. ధోమ్ తనకర నకర నకర ధోమ్ తనకర నకర నకర. పిల్లి మనకు ఎదురు పడితే పనులు ఏవి జరగవంట. మనం పిల్లికెదురు పడితే కర్మకాలి చచ్చునంట. బల్లి పలుకు సత్యమంట, బల్లి పడితే దోషమంట. నక్క తోక లక్కు అంట, నక్క అరుపు మృత్యు వంట. ఎందుకెందుకెందుకెందుకెందుకెందుకో ఎందుకో ఎందుకో రెండు కాళ్ళు మనకు ముఖ్యమంటూ కుడి కాలు ముందు అంటూ మూఢనమ్మకాలు. ఎందుకో 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 జీవరాశులన్నీ దైవమంటూ జంతు బలులు ఇంకా ఎందుకో. నీలోన ధైర్యం ఉండగా దారాలు ఎందుకో, నీ ఆత్మశక్తి ఉండగా తా ఎత్తులెందుకో. చేతలే చేయక
చేతికే రంగురాళ్ళు ఉంగరాలు ఎందుకో పేరుకేమో మంగళవారం పనులకేమో అమంగళం శని ఉన్న శనివారం జరుపుతారు శుభకార్యం బండిలోన వందలాది పరికరాలు ఉన్న గాని ఇంత నిమ్మకాయ పైన అంతులేని విశ్వాసం ఎందు 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 ఎందుకో ఓ ఎందుకో ఎందుకో భూమి బంతిలాగా తిరుగుతుంటే దిక్కులన్నీ మారుతుంటే వాస్తు నమ్మకాలు ఎందుకో ఓ ఎందుకో ఎందుకో ఓ నువ్వు దృష్టి కాస్త మార్చుకుంటే దిష్టి బొమ్మలింక ఎందుకో శులాలు నోటి లోపల వచ్చేది ఎందుకో పాలన్ని పుట్ట లోపల పోసేది ఎందుకో సూటిగా ఎప్పుడు నడవక ఇంకా నిప్పులోన నడక ఎందుకో బ్రెత్ వర్క్ చేయండి, మళ్ళీ మ్యూజిక్ స్టార్ట్ అయిపోద్ది. రిలాక్స్ అవ్వండి ఫ్యూ సెకండ్స్, మ్యూజిక్ రెడీ అవుతుంది, అది అందులోనే ఉంది. ఓకే చెప్తున్నా, ఇప్పుడు టైం లేదు, కూర్చోపండి. రెడీ. సో బాడీ అబ్జర్వేషన్ చేయండి, సమయం తక్కువ ఉంది. సో బాడీ అబ్జర్వేషన్ మనం గమనించుకుంటూ స్టార్ట్ చేద్దాం. మనం గమనిద్దాం. మ్యూజిక్ మొదలయ్యే వరకు స్పష్టమైన ఆలోచన, శ్వాసను వదలడం, పీల్చడం, పెదాల మీద చిన్న చిరునవ్వు ఉంచండి. రెండు కనుబొమ్మల మధ్య ఉన్న నుదుటిని గమనిస్తూ, స్పర్శ పాదాల దగ్గర నుంచి తలంటి వరకు చెవులు గమనిస్తూ, సో ఓకే కన్నులు తెరుస్తూ शंभु गिरीश यज्ञमय ईश माथे रजनीश भस्म तन सारा नेत्र विशाल उग्र विकराल रुद्र महाकाल रूप ओंकारा शंभु गिरीश यज्ञमय ईश माथे रजनीश भस्म तन सारा नेत्र विशाल उग्र विकराल रुद्र महाकाल रूप ओंकारा महादेव शंकर अविनाशी आशुतोष घट घट के वासी नीलकंठ भोले भंडारी विश्वनाथ कैलाश विहारी।
ఆయాసం వస్తే జస్ట్ అలా బెండింగ్ అవ్వండి. గాలి వదులుతూ మళ్ళీ గాలి తీసుకుంటూ పైకి లిఫ్ట్ చేయండి. మళ్ళీ గాలి వదులుతూ మోకాలు బెండ్ చేయకుండా జస్ట్ అలాగా. మళ్ళీ గాలి తీసుకుంటూ సింపుల్. మనకి గాలి తీసుకున్నప్పుడు బెలూన్లో హెయిర్ ఫిల్ అయితే బెలూన్ ఎలా అవుతుంది? పెద్దగా. గాలి తీసేస్తే సో అదేవిధంగా మనం శ్వాస యొక్క ప్రక్రియ కూడా కరెక్ట్గా జరిగితే ఏ రోగం రాదు. మనం ఈజీగా శరీరాన్ని కూడా మాయం చేసుకునే సామర్థ్యం వచ్చేది. అంత ఉంది ఈ శ్వాస యొక్క ప్రక్రియ. కాబట్టి మన బ్రహ్మర్షి పితామహ పత్రికి శ్వాస మీద ధ్యాస గట్టిగా చెప్పట్లు. జస్ట్ సహజంగా సరళంగా జరిగితే చాలు, అంత ఉంది. ఓకేనా? అప్పుడు 24 hours మెడిటేషన్లో కూడా వెళ్ళిపోతాం. కళ్ళు మూసిన ధ్యానమే, కళ్ళు తెరిచిన ధ్యానమే. కాబట్టి స్టార్టింగ్లో ఉన్న వాళ్ళు ధ్యానంలో కూర్చోవాలి. ఎంత సాధన చేస్తే గంటలు చేస్తేనే మనకు ఆ స్థితి వస్తుంది. ఓకేనా? ధ్యానంతో పాటు ఇతరులకు మనం చేయాల్సిన సేవ, మీరు ఎంత సేవ చేస్తే నేను అంత పోతుంది. మీరు ఇతరులకు సేవ చేయలేదు అనుకోండి, ఆ నేను పోదు. సో నేను పోయినప్పుడే ఇతరుల ఆనందం, విజయం, ఓ వాళ్ళ జాబ్ కొడితే నా జాబా సెలబ్రేట్ చేసుకుందాం అంటాం. లేకపోతే వాళ్ళు ఎవరికైనా జాబ్ వస్తే అసూయ వస్తుంది లోపల నుంచి. ఇవన్నీ ఒకదానికొకటి కనెక్షన్స్. ముందు మనకు మనం సేవ చేసుకుంటే మనం ఏంటి అర్థం అవుద్ది. ఇతరులకు మనం సేవ ఎంత చేస్తే ఆ నేను పోద్ది. నేను పోయినప్పుడే ఇతరుల ఆనందం మన ఆనందంగా అవుద్ది. ఓకేనా? మరి ఆ ఆనందం రావాలంటే కరుణ. సో ఫైనల్గా ఏంటి? కోరిక. అంటే ఒక వ్యక్తి హృదయంలో ఇంకో వ్యక్తి మీద ప్రేమభావం మొలకెత్తితే దాన్ని మనం ఏమంటున్నాం? ప్రేమ అంటున్నాం. అదే ప్రేమ సమస్త విశ్వం పట్ల చూపిస్తే దానినే కరుణ. మరి మన అందరం మహాకరుణ చేస్తున్నాం లేదా? సో మహాకరుణ గడిగే చెప్పట్లు. ఓకే సార్, మ్యూజిక్. ఓకే, ఇప్పుడు రఘుపతి రాఘవరాజారాం పెట్టుకుంది చక్కగా నాట్యం చేద్దాం. సో క్లోజ్ యూర్ ఐస్. అందరూ చక్కగా కన్నులు మూసి జస్ట్ రైట్ అండ్ లెఫ్ట్ ఇలా బెండింగ్. ఓకే ఇంకా సార్ ఫైనల్.
అందరూ క్లాప్స్ కొట్టాలి, కూర్చున్న వాళ్ళు కూడా చప్పట్లు. ఈ తరంగాలతో సరైన భావోద్వేగాలు రిలీజ్ అవుతున్నాయి, ఆనంద తరంగాలు. సహనం శ్రద్ధతో కర్మాచరణ జరుగుతుంది, ఉండాలని స్థితిలో డెవలప్ అవుతున్నాం. కర్మ అంటే నిజానికి ఉండాలనుకున్న దానికి చేయించేదానికి మధ్య యుద్ధం. మరి ఉండాలని స్థితిలో ఆనంద తరంగాలు. పత్రిజీ మహారాజ్ కి, ధ్యాన జగత్ కి, శాకాహార జగత్ కి, పిరమిడ్ జగత్ కి, ధ్యాన నవరత్నాలకి. చెప్పండి, ఆత్మే పరబ్రహ్మము, జీవుడే దేవుడు, దేహమే దేవాలయము, శ్వాసే గురువు, సమయమే సాధన, సహనమే ప్రగతి, అనుభవమే జ్ఞానము, జ్ఞానమే ధర్మము, దానమే ధర్మము, ధర్మమే పుణ్యము. ఓకే, జస్ట్ అలాగ క్లోజ్ యువర్ ఐస్, జస్ట్ ఐస్ క్లోజ్ చేయండి. కూర్చున్న వాళ్ళు కూర్చోండి. ఫ్యూ సెకండ్స్ బాడీ అబ్జర్వేషన్ చేద్దాము. కొంత సమయం శరీరాన్ని గమనిద్దాం. ఎవరు కన్నులు తెరవద్దు. ఫ్యూ సెకండ్స్ అలా బాడీ అబ్జర్వేషన్ చేయండి. ఇంకో మ్యూజిక్ ఉంది. Observation. Okay, all of you close your eyes. Open your eyes, open your eyes. Ready, stand up. Andaru. Next. దాకో కొయ్యాలా, వచ్చి నువ్వు మాతో సిందయ్యాలా. మందిరం కట్టిందయ్యా భూమి నీకి వేళ, మంచి చెయ్యాలో చాలా చాలా. ఎవడో ఏలా, ఇది నీ నేల, నువ్వు చేసే ప్రతి మంచి ఎదురయ్యగరేయదా. దూరంగా రంగా దొంగ దాకో కొయ్యాలా, వచ్చి నువ్వు మాతో సిందయ్యాలా. ఆమెకే లొంగేటోడు బాధేం తీరుస్తాడు, ఆవుల్ని తోలేటోడు నిన్నే పాలిస్తాడు. నల్లని రంగున్నోడు, తెల్లని మనసున్నోడు, అల్లరి పేరున్నోడు, అందరికీ అయినోడు. నీ పిచ్చి ఎన్నాళ్ళో అన్నేళ్ళు అన్నేళ్ళు నీలోనే ఒకడై ఉంటాడు. ఆటోలు బజే బాజే, ఆటోలు బజే, ఆటోలు బజే.
ఓకే, మీ యొక్క ప్లేసెస్లోకి మళ్ళీ మీరు వెళ్ళండి. సో ఎక్స్ట్రా మ్యూజిక్ పెట్టుకుని ఇంకా గురుగారు ఇంకా రాలేదని చెప్పి. సో ఇక్కడ రిక్వెస్ట్ ఏంటంటే, మన విఐపీస్ అందరూ వస్తూ ఉంటారు, మనం వాళ్ళని గౌరవించుకోవాలి. కాబట్టి ఇక్కడ ఉన్న ఈ కార్పెట్ చైర్స్లో ఉన్నాయన్నీ తీసేసి మీరు కొంత వెనక్కి వెళ్ళిపోరా, ఏమనుకోవద్దు. ఎందుకంటే మనం పెద్దవాళ్ళని మనం గౌరవించుకోవాలి. కాబట్టి వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళకి మనం డిస్టర్బెన్స్ క్రియేట్ చేయకూడదు. సో ఇక్కడ ఉన్న ఫ్రంట్ 4 చైర్స్ ఉన్నాయి కదా, లాంగ్ చైర్స్ అన్నీ కొంత ఖాళీ చేసేసేయండి. రిక్వెస్ట్, కొంచెం వెనక్కి వెళ్ళిపోండి. సోఫాలన్నీ కొంచెం ఖాళీ చేసేయండి సార్. సో ఇప్పుడే కొంచెం ఖాళీ చేసేసేయండి. సో వెనక్కి వెళ్ళిపోండి. నేను ఒక ఫ్యూ సెకండ్స్ బాడీ అబ్జర్వేషన్లో కూర్చోబెట్టేసి మళ్ళీ లేపేస్తాను. మళ్ళీ ధ్యానం మొదలవుద్ది. కాబట్టి సో ఇప్పుడు ఎమోషన్స్తో మనం ఉన్నాం కాబట్టి అవి రిలీజ్ అయిపోవాలి. కాబట్టి కొంచెం వెనక్కి వెళ్ళండి. కొంచెం సో రిక్వెస్ట్, తల్లులు మీరందరూ ఇక్కడ నుంచి లెగవాలమ్మా. ఈ ఫ్రంట్ చైర్స్ 1 2 3 4, ఇటే 4 అటే 4 ఉన్నాయి, ఇటే 4, మొత్తం 8 16 చైర్స్ ఉన్నాయి. 16 చైర్స్లో సో మీరందరూ కొంచెం రిక్వెస్ట్, అందరూ తల్లి మీకు వినిపిస్తుందమ్మా? అందరమ్మా కొంచెం ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కొంచెం బ్యాక్ వెళ్ళిపోండి. సో బాడీ అబ్జర్వేషన్కి ఒక ఫ్యూ సెకండ్స్ గమనించండి. ఇప్పటి వరకు బాడీ అంతా చెమటలతో కొంచెం ఎక్సర్సైజ్ అవి చేసాం కాబట్టి, న్యూరోబిక్స్ నరాల సమ్మేళనం చేసాం కాబట్టి ఒక ఫ్యూ సెకండ్స్ కనులు మూసేయండి. ఎవరితో మాట్లాడకండి, బాడీ అబ్జర్వేషన్ చేయండి. స్పష్టమైన ఆలోచన, శబ్దం వినిపించరాదు. సో అలా క్లోజ్ యువర్ ఐస్. సో మీ శ్వాసను మీరు గమనిస్తూ, ఇప్పటి వరకు డాన్స్ చేశారు కాబట్టి మీరు తీసుకున్న కాస్మిక్ ఎనర్జీ, ఆనంద తరంగాల ద్వారా కాస్మిక్ ఎనర్జీ తీసుకున్నారు. ఇప్పుడు మన ఆసనంలో కూర్చొని కాస్మిక్ ఎనర్జీని నింపుకుందాం. సో ఇది మనం పనే దైవంగా మార్చుకోవాలి ఎనర్జీని అంతా. సో ఈ క్షణంతో ఉన్నాం, చెప్పండి, ఈ క్షణంతో ఉన్నాం, ఈ క్షణం ధైర్యంగా ఉన్నాం, ఈ క్షణం అవగాహనతో ఉన్నాం, ఈ క్షణం ఇష్టంగా కూర్చున్నాం, ఈ క్షణం పూర్తిగా కూర్చున్నాం, ఈ క్షణం ఎరుక. మనం కూర్చున్నప్పుడు నేను ఇబ్బంది పడొద్దు, నా చుట్టూ ఉన్న వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా కూర్చుందాం. ఎరుక 7 బాధ్యతగా ధ్యానంలో కూర్చుందాం. స్పష్టమైన ఆలోచన. మరి ఉండాలని స్థితిలో మనం ఈ క్షణంతో ఉన్నామా లేమా ఒకసారి సెల్ఫ్ చెక్ చేసుకోండి. 2 ధైర్యంగా కూర్చుంటున్నామా కూర్చోట్లేదా, ఏదో భయాల ఆందోళనతో కూర్చుంటున్నామా? సో ధైర్యంగా కూర్చుందాం. 3 అవగాహనతో కూర్చుంటున్నామా కూర్చోట్లేదా? ఎస్, మనం కూర్చున్న కుర్చీలో అవగాహనతో కూర్చుంటున్నామా? ఇక 4 ఇష్టంగా కూర్చుంటున్నామా ఇష్టంగా కూర్చోట్లేదా? 5 పూర్తిగా కూర్చుంటున్నామా పూర్తిగా కూర్చోట్లేదా? 6 ఎరుకతో కూర్చుంటున్నామా కూర్చోట్లేదా? 7 బాధ్యతగా కూర్చుంటున్నామా బాధ్యతగా కూర్చోట్లేదా? సో బాధ్యతగా కూర్చుందాం. ఇప్పుడు మన ఆసనంలో స్థిరత్వాన్ని ఏర్పరచుకుందాం. స్పష్టమైన ఆలోచన, సహజమైన శ్వాసను గమనిస్తూ. మరి ఇప్పుడు 3 గంటల ధ్యానానికి మనం సిద్ధం అవ్వాలి. 8 గంటల వరకు లేకూడదు. మన ఆసనంలో అంత స్థిరత్వం రావాలి. మరి ప్రతి మనిషి కుటుంబ బాధ్యతల్లో, సమాజ బాధ్యతలు అన్నిటినీ కూడా ధర్మబద్ధంగా ఉండాలి అంటే తప్పనిసరిగా 3 గంటలు ధ్యానం చేయాలి. సత్వగుణ సంపద, ఆత్మీయ సత్యం, క్రోధం వహించకుండా ఉండడం, కారణం లేకుండా ఏ కార్యం చేయకూడదు, క్షమ, త్యాగం, గతాన్ని త్యాగం చేసేయండి, సరికాని ఆలోచనలన్నీ త్యాగం చేసేయండి, భవిష్యత్తుని త్యాగం చేసేయండి. ఇప్పుడు ఈ క్షణం శరణాగతితో ఈ క్షణంతో గడపండి. సమయమే సాధన. ధ్యాన నవరత్నాల్లో సమయమే సాధనతో ఇప్పుడు మనం కూర్చోవాలి. తేజం, మనమంతా తేజస్సుతో నిండిపోవాలి. దయాభావం, సకల కరుణతో ఉండాలి. ఒక వ్యక్తి హృదయంలో ఇంకొక వ్యక్తి మీద ప్రేమభావం మొలకెత్తితే, అదే ప్రేమభావం సమస్త సృష్టి మీద చూపిస్తే దానినే కరుణ అంటారు. ఇప్పుడు మనం అందరం కరుణతో ధ్యానంలో కూర్చుందాం. ధర్మము విష్ణువు అయితే దాని యొక్క మూలము జీవము లక్ష్మీదేవి. కరుణ, మరి ధర్మాన్ని మనం ఎంత ఆచరిస్తే కరుణలోకి ప్రవేశించగలుగుతాం. స్పష్టమైన ఆలోచన. సృష్టికర్తకి, భూమాతకి, మనం ఇంత అద్భుతమైన దేహం ఇచ్చిన తల్లిదండ్రులకు, మరి మన తల్లిదండ్రులు నేర్పించిన సంస్కారమే ఈరోజు ఇక్కడ ఉన్నాం.
వాళ్ళు ఈ దేహాన్ని ఇస్తేనే మనం ఈ చక్కటి దారిలో వచ్చాం కాబట్టి తల్లిదండ్రుల పట్ల ఎప్పుడు కృతజ్ఞతతో ఉంటూ మన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ అలాగే స్వర్ణమాల పత్రి అమ్మ వాళ్ళ బ్లెస్సింగ్స్ మనకి ఎప్పుడు ఉంటాయి. మన యొక్క కర్తవ్యాన్ని కర్మలు చేసుకుంటూ వెళ్ళడమే. కర్మణ్యవాది కారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫల హేతుర్భూహు మాతే సంగస్వ కర్మని. కర్మలు చేయడం వరకే అధికారం ఉంది, కానీ కర్మ ఫలితం పట్ల మనకొద్దు. మనం చేసుకుంటూ వెళ్ళిపోదాం. మన గురువుగారు చెప్పారు, నో జడ్జ్మెంట్ నో కామెంట్. సో మనకి ఏది ఈ క్షణం ఉందో మనం ఈ క్షణానికి మనం శరణాగతి అయితే ఆ పరబ్రహ్మానికి శరణాగతి అయినట్టే. స్పష్టమైన ఆలోచన, సరైన అలసట. అలసట లేకపోతే తామస గుణంలోకి వెళ్తాం, అతిగా అలిస్తే రజోగుణంలోకి వెళ్ళిపోతాం. కాబట్టి సత్వగుణం. సో సమయపాలన, సహజంగా సరళంగా శ్వాస మీద ధ్యాసగా ఉండాలి. ఓకే, సో అందరూ 2 చేతులు 2 కళ్ళ మీద ఉంచండి. 2 చేతులు కాసి చూస్తూ చక్కగా కన్నులు తెరుస్తూ కళ్ళ ద్వారా వచ్చిన శక్తిని తల దగ్గర నుంచి పాదాల వరకు అన్ని భాగాలకు పాస్ చేద్దాం. ఓకే, గట్టిగా చప్పట్లు. సో ఇప్పుడు మనము ధ్యానము పనే దైవంగా కూర్చోవాలి. మరి కూర్చుందామా? చెప్పండి. నేను ఈ క్షణంతో ధ్యానంలో కూర్చుంటున్నాను, అదేవిధంగా ప్రతి క్షణం ఈ క్షణంతో గడుపుతున్నాను. 2 ధైర్యంగా కూర్చుంటున్నాను ధ్యానంలో, అవగాహనతో ధ్యానంలో కూర్చుంటున్నా, ఇష్టంగా ధ్యానంలో కూర్చుంటున్నా, పూర్తిగా ధ్యానంలో కూర్చుంటున్నా, ఎరుకుతో ధ్యానంలో కూర్చుంటున్నా. నేను ఇబ్బంది పడను, నా చుట్టూ ఉన్న వాళ్ళని ఇబ్బంది పెట్టను. 7 బాధ్యతగా ధ్యానంలో కూర్చుంటున్నా. మనం సరైన కర్మ చేస్తాం. ఇప్పుడు సరిగ్గా ధ్యానం చేస్తే సరైన ప్రతిఫలం పొందుతాం, అంతేగా. సరైన అనుభూతితో ధ్యానం చేయడమే పనే దైవం. అనుభూతితో పనే దైవంగా ధ్యానం చేస్తే సరైన అనుభవాలు వస్తాయి. సో కొందరికి హాయిగా కూర్చున్నట్టు ఉంటుంది, కొందరు గ్రేట్ ఎక్స్పీరియన్సెస్ వస్తాయి, ఎన్నెన్నో ఉంటాయి. సహస్ర కోణాల ఎక్స్పీరియన్సెస్ వస్తూ ఉంటాయి. సో ఓకే, 1 సెకండ్ గట్టిగా చప్పట్లు కొడదాం. సో ఇప్పుడు 3 గంటల ధ్యానానికి సిద్ధమవుతున్నాం. సో థ్యాంక్ యూ సో మచ్. సో మళ్ళీ రేపు అందరూ 3:45 రావడానికి ట్రై చేయండి. ఓకే, థ్యాంక్ యూ.